నమస్తే, నేను మధు. టీటీడీకి సంబంధించిన కల్తీ నెయ్యి ఘటన గురించి అందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి సంబంధించి మొన్న ఈడీ విచారణ జరిగింది. కొంతమందిని నిందితులుగా కూడా చేర్చారు. కానీ అసలు నిందితులు మాత్రం పట్టుబడలేదు అని కొన్ని వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. అయితే అసలు ఛార్జ్ షీట్ లో ఏమని దాఖలు చేశారనే విషయం గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, మొన్న ఈడీ విచారణ ముగిసిందని చెప్పారు. కొంతమందిని నిందితులుగా కూడా చేర్చారు. కానీ తీరా చూస్తే అసలైన వాళ్ళు మాత్రం విచారించలేదని, అసలైన వాళ్ళు మాత్రం పేర్లు మాత్రం బయటకు రావట్లేదని చెబుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది సార్? ఇప్పుడు కల్తీ నెయ్యి కేసుకు సంబంధించిన విచారణ పూర్తి అయిపోయింది. అవును. సుప్రీంకోర్టు ఆర్డర్ మేరకు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ అధికారులు విచారణ చేశారు. సిబిఐ ఆధ్వర్యంలోనే ఒక సిట్ ఏర్పాటు చేశారు. అది విచారణ చేసింది. విచారణ చేసిన తర్వాత దానికి సంబంధించిన ఛార్జ్ షీట్ కూడా కోర్టులో దాఖలు పరిచారు. అంటే విచారణ పూర్తి అయిపోయింది. సరే, ఈ విచారణ పూర్తి అయిన తర్వాత ఎవరిని ఆ ఛార్జ్ షీట్లో బాగా బాధ్యులు చేశారు అనేది పరిశీలిస్తే కనుక ఇద్దరు జైన్స్. ఎవరు వాళ్ళు? అక్కడ ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి వాళ్ళు జైన్స్. అక్కడ బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి వాళ్ళు. బోలేబాబా డైరీ, ఆ డైరీకి సంబంధించిన నిర్వాహకులు ఇద్దరు జైన్స్, అన్నదమ్ములు అనుకుంటా. ఐ థింక్ వాళ్ళిద్దరు. ప్లస్ తర్వాత క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి అధికారులు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వీళ్ళని బాధ్యులు చేశారు. వీళ్ళతో పాటు ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి వాళ్ళు, విష్ణు డైరీకి సంబంధించినటువంటి వాళ్ళు, తర్వాత ఈ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ, అతను చిన్నప్ప పెద్దప్ప ఏదో ఉంది పేరు, అతని పేరు, అతన్ని ఈ విధంగా ఫిక్స్ చేశారు. అసలు కల్తీ జరిగింది అనేది నిర్ధారించేశారు. పాలు లేదు, నెయ్యి లేదు, కానీ నెయ్యిని క్రియేట్ చేశారు. అదేలా సార్? కొన్ని కెమికల్స్, కొన్ని ఎసెన్స్ కలిపి నెయ్యిని తయారు చేశారు. అంటే ఇన్నాళ్ళు తిరుపతిలో మనం తినింది అదేనా సార్? 2019 నుంచి 2024 వరకు సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారం వాళ్ళు నెయ్యి కొనలేదు, పాలు కొనలేదు, కానీ లడ్డు తయారైంది. 250 కోట్ల రూపాయల విలువైనటువంటి కల్తీ నెయ్యిని, నెయ్యి పేరు చెప్పి భక్తుల్ని, కొన్ని కోట్ల మంది భక్తుల్ని మోసం చేశారు. కొన్ని కోట్ల మంది, ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని కోట్ల మంది వస్తారు. వీళ్ళు అందరూ మోసపోయారు. ఇప్పుడు బెంగళూరు అనుకుంటా, బెంగళూరుకు సంబంధించినటువంటి ల్యాబ్ ఏం చెప్పింది, జంతువుకు సంబంధించిన కలేబరాలకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు కూడా ఉన్నాయి అని చెప్పింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రస్తావించారు. ఆ తర్వాత ఇంకొక ల్యాబ్ ఏం చెప్పింది, అవి కొన్ని విత్తనాల నుంచి తయారు చేసినటువంటి నూనె, దాంతో తయారు చేసినటువంటిది ఇదంతా అని చెప్పింది. సరే, ఏది ఎవరు చెప్పినా కానీ సిబిఐ అనేది ఒక నిర్ధారణకు వచ్చేసింది. అనేక మందిని విచారించింది, దాదాపు 40-50 మందిని విచారించింది. వైవి సుబ్బారెడ్డి గారిని విచారించింది. సో వీళ్ళందరినీ ధర్మారెడ్డి గారిని కూడా విచారించింది. వీళ్ళందరినీ విచారించిన తర్వాత వాళ్ళు బాధ్యులను ఎవరిని చేస్తున్నారు? కల్తీ నెయ్యి అయితే కల్తీ జరిగింది. 2019 నుంచి 2024 వరకు నెయ్యి అయితే కల్తీ జరిగింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఢిల్లీలో ఉండేటువంటి ఒక ఈ రసాయనాలు అమ్మేటువంటి కంపెనీ, ఇంకోటేమో ఈ సుగంధ ద్రవ్యాలను అమ్మేటువంటి కంపెనీ. ఈ రసాయనాలు, సుగంధ ద్రవ్యాలు రెండింటిని మిక్స్ చేసి తయారు చేసినటువంటిదే నెయ్యి. దీంతో తయారు చేశారని చెప్పి క్లియర్గా చెప్పేశారు. మరి దీని బాధ్యులు ఎవరు? ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి ఉంది. ఈఓ ఉన్నాడు. ఆ రోజు ఈఓ ఉంటారు కదా, వాళ్ళ ప్రమేయం లేకుండా క్వాలిటీ కంట్రోల్లో ఉండేటువంటి అధికారులు కానీ, లేదు ఇప్పుడు జైన్స్ కానీ, ఎక్కడో ఉండేటువంటి బోలేబాబా సంబంధించినటువంటి డైరీకి సంబంధించినటువంటి జైన్స్ కానీ వీళ్ళు చేయగలరా? కానీ ఛార్జ్ షీట్లో వీళ్ళని మాత్రమే బాధ్యులు చేశారు. ఎక్కడ ఛార్జ్ షీట్లో ఆ రోజు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన చైర్మన్కి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఆ రోజు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారి వ్యవహారం కానీ ఎక్కడ ప్రస్తావన లేదు. కానీ వీళ్ళని కూడా విచారించాలి కదా సార్. భూమన కరుణాకర్ రెడ్డి గాని, వైవి సుబ్బారెడ్డి గారు గాని విచారించారు. ఏం జరిగింది సార్? విచారిస్తే వాళ్ళు విచారణ ఏం చెప్పారు? మాకు తెలియదు, వాళ్ళు చూసుకోవాలి, నేను చైర్మన్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ వీళ్ళ పర్మిషన్స్ లేకుండా అక్కడ ఏం జరగదు కదా సార్. క్వాలిటీ కంట్రోల్ చూడాల్సింది ఎవరు?
క్వాలిటీగా ఉందా లేదా చూడాల్సింది ఎవరు? అధికారులు. అవును. క్వాలిటీ కంట్రోల్ విభాగంలో పనిచేస్తుంది ఎవరు? అధికారులు అధికారులు. అవును. కదా. అవును. తర్వాత ఈ ఎవరు కమిటీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? ఈఓ చేయాలి. అవును. ఈఓ ఆధ్వర్యంలో ఉండేటువంటి ఉద్యోగస్తులు చేయాలి. అవును. మరి వీళ్ళు వెళ్ళేసి బోలేబాబా డైరీని విజిట్ చేశారు. అవును. మరి ఈ విజిట్ చేసి వచ్చినటువంటి వాళ్ళు బోలేబాబా డైరీ మీకు అసలు నెయ్యి అనేది ఉందా లేదా, లేదు పాలను ప్రొక్యూర్ చేస్తున్నారా లేదా, ప్రతిరోజు పాలను ఎంత ప్రొక్యూర్ చేస్తున్నారు, ఈ టెండర్ నామ్స్కి అనుగుణంగా ఆడ పాలు సేకరిస్తున్నారా, వాళ్ళు నిజంగా నెయ్యిని సరఫరా చేయగలిగినటువంటి సత్తా వాళ్ళకు ఉందా, అంత కెపాసిటీ ఉందా, ఇవన్నీ చూడాల్సింది ఎవరు? అధికారులు. అధికారులు అదే చెప్తున్నారు. ఎవరు? పాలక మండలి అదే చెప్తుంది. ఇప్పుడు ఆ రోజు క్వాలిటీ కంట్రోల్ వింగ్ అవన్నీ వేశారు. ఇప్పుడు ఏది చేసినా పాలకులు, నేను అదే ఫస్ట్ నుంచి నేను చెప్తుంది అదే, పాలకులు అనేవాళ్ళు 5 సంవత్సరాలే ఉంటారు. 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు. అంగీకరిస్తే మళ్ళీ అధికారంలో ఉంటారు, లేదంటే ఇంట్లో కూర్చుంటారు. వీళ్ళ ఫైల్ మీద వీళ్ళ సంతకం ఉండదు. ఆ ఫైల్లో సంతకం ఎవరు బాధ్యులు అంటే ఉద్యోగే బాధ్యుడు. ఇంకొక డౌట్ ఏంటంటే సార్, నాకు ఇప్పుడు నెయ్యి కొంటున్నారు, అక్కడ ఎక్కడో బోలేబాబా దగ్గర నెయ్యి కొంటున్నారు. ఒకవేళ ఆ నెయ్యికి మనం డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఎవరి మద్దతు ఉంటే ఇస్తారు సార్? అంటే ఎవరి ద్వారా ఇస్తారు డబ్బులు? ఇదంతా అధికారిక ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు పొలిటీషియన్స్ ఏమంటారు, ఓరల్గా చెప్తారు అంతే, నాకు ఇది కావాలి ఇది చేసి పెట్టండి అంటారు. అది చట్టబద్ధంగా చెయ్యాలా, రాజ్యాంగబద్ధంగా చెయ్యాలా లేదా అనేది నిర్ధారించే వాళ్ళు ఎవరు? అధికారులు. ఒకవేళ అతను చెప్పింది న్యాయబద్ధంగా లేదు, చట్టబద్ధంగా లేదు, రాజ్యాంగబద్ధంగా లేదన్నప్పుడు నువ్వు నో చెప్పాలి. అవును. కానీ నువ్వు ఆ రోజున ఉన్నటువంటి పాలకులు చెప్పింది నువ్వు విని దానికి అనుగుణంగా నువ్వు విరుద్ధంగా, టెండర్ నిబంధనలకు విరుద్ధంగా నువ్వు ఫైల్ తయారు చేసి నువ్వు బోలేబాబా డైరీకి ఇచ్చేలాగా నువ్వు టెండర్స్ని మ్యానిపులేట్ చేసి ఉన్న నామ్స్ని మార్చేసి ఎవరు చేశారు? అధికారులు చేశారు. అధికారి అనే అతను 25 సంవత్సరాల పాటు ఉంటారు ప్రభుత్వంలో. ప్రజా సంపదకి, ప్రజలకు సంబంధించిన ఆస్తులకి రక్షణగా ఉండేది వాళ్ళు. అందుకే రాజ్యాంగంలో 4 వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ 4 స్తంభాలుగా వర్ణించారు. ప్రజాస్వామ్యానికి, సమాజానికి 4 స్తంభాలు ఏంటి? లెజిస్లేషను, అలాగే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ మీడియా. ఇప్పుడు లెజిస్లేషన్ అంటే ఏంటి? చట్టాలు చేస్తారు, ప్రజలకు అనుగుణమైన చట్టాలు చేస్తారు. వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? ఎగ్జిక్యూటివ్ సిస్టమ్. ఎగ్జిక్యూట్ చేయాల్సిన వాళ్ళు నిర్వహణ వాళ్ళు చేయాల్సింది. అసలు చట్టానికి అనుగుణంగా ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాల్సింది ఎవరు? వాళ్ళు చేయాలి. అందుకే వాళ్ళకి టెస్టులు పెడతారు. వాళ్ళు క్వాలిఫై అయితేనే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు. పొలిటీషియన్కి ఏం టెస్టులు ఉండవే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండదు. మరి వాళ్ళకి ఎందుకు క్వాలిఫికేషన్ ఉంటుంది? వాళ్ళకి ఎందుకు టెస్టులు ఉంటాయి? వాళ్ళకి ఎందుకు ఇంటర్వ్యూలు ఉంటాయి? మరి అంత టఫ్గా ఎగ్జామ్స్ పెట్టి ఆ ఎగ్జామ్స్ని ఫేస్ చేసి వాళ్ళు వస్తున్నారని అంటే వాళ్ళు కాపాడాలి. పొలిటీషియన్స్ చెప్తారు, కానీ అది చట్ట ప్రకారం ఉందా లేదని వాళ్ళు చేయాలి. కానీ ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఏం చేశారు? లాస్ట్కి వీళ్ళ మీదకే వచ్చింది. లాస్ట్కి వీళ్ళని ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. అసలు వైవి సుబ్బారెడ్డి గారు ఎటు పోయారో తెలియదు. ఆ రోజున ధర్మారెడ్డి గారు, మరి ఆయన ఎగ్జిక్యూటివ్ సిస్టంలోనే ఉండే, ఆయన పెద్ద ఆయన ఆధ్వర్యంలోనే వీళ్ళందరూ క్వాలిటీ కంట్రోల్ కానీ ఇవన్నీ పనిచేసేది. మరి ఆయన ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీ లాబింగ్లో ఆయన చేస్తారు. ఢిల్లీ లాబింగ్ అనేది ఆయనకు ఉన్నటువంటి ఒక పేరు. జగన్మోహన్ రెడ్డి గారి కోసమే డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జేయూకి వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు తదనంతరం ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఈయన్ని డిప్యుటేషన్ మీద ఈవోగా చేశారు. చట్టానికి విరుద్ధంగా 3 సార్లు ఎక్స్టెండ్ చేశారు. డిప్యుటేషన్ అంటే 2 years, 3 సార్లు ఎక్స్టెండ్ చేసి తీసుకొచ్చారు. మరి ఆ ఈవో పేరు, ధర్మారెడ్డి గారి పేరు ఆ ఛార్జ్ షీట్లో ఎక్కడ కనపట్ల. వైవి సుబ్బారెడ్డి గారికి కనపట్ల, కరుణాకర్ రెడ్డి గారికి కనపట్ల. చైర్మన్గా ఉన్నారు. బాధ్యులను ఏమని చేశారు? అధికారులను చేశారు. క్వాలిటీ కంట్రోల్లో ఉండేటువంటి అధికారులను చేశారు. అక్కడేమో కంపెనీల నిర్వాహకులను చేశారు, జైన్స్ని. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళని, అధికారులని బాధ్యులను చేశారు. దీని మొత్తాన్ని నడిపింది ఎవరు అని అంటే పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు అని చెప్పి విచారణలో వాళ్ళు చెప్పినా కానీ పై స్థాయిలో ఎవరు ఉన్నారంటే ఎవరు అసలు అది ఛార్జ్ షీట్లో కూడా పొందుపరచట్లా. మరి ఇంకా ఇలా ఉంటే ఈడీ మీద నమ్మకం పోతుంది కదా సార్? ఛార్జ్ షీట్ లో సిబిఐ, ఈడీ కాదు, సిబిఐ, సుప్రీంకోర్టు వేసినటువంటి సిబిఐ. మరి ఫర్దర్గా అంటే ఒకసారి ఛార్జ్ షీట్ వేస్తారు, మళ్ళీ ఫర్దర్గా కూడా ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి ఛార్జ్ షీట్ వేసే అవకాశం ఉంది. బహుశా నెక్స్ట్ ఛార్జ్ షీట్లో ఏమైనా ఈ పెద్ద తలకాయలను ఏమైనా చూపిస్తారేమో, కానీ ఇప్పటికైతే పెద్ద తలకాయలని హైలైట్ చేసినట్టు కనిపించట్లేదు ఆ ఛార్జ్ షీట్లో.
ఎంతసేపటికి ఆ క్వాలిటీ కంట్రోల్లో ఉండేటువంటి అధికారులు ఆ జైన్స్ లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు పిఏ ఈ చుట్టూ దింపారు దాన్ని. మరి అసలు వాళ్ళ సంగతి ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఛార్జ్ షీట్లు అయితే కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైంది. మరి నెక్స్ట్ ఎంక్వైరీలో అసలైన వారు బయటపడతారా లేకపోతే అది కూడా అధికారుల మీదకి నెట్టుతారా అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.